మహోన్నతుడా నా దేవా, నా రక్షకా యేసయ్యా. మహోన్నతుడా నా దేవా, నా రక్షకా యేసయ్యా. ఈ హృదయ కాలపు ఆరాధన, హృదయపూర్వక అర్పణను, నా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునయ్యా, నా స్తుతి నీకేనయ్యా. ఆరాధింతునయ్యా. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మంచి దినము, శుభదినము, శుభోదయము మీకందరికీ ఈ శ్రేష్ఠ దినములలో శుభమే జరుగునుగాక. ఐశ్వర్యము, ఆనందమే మీ మీద నింపబడునుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, జీవముగల దేవుని యందు దేవాది దేవుడు అది మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ శ్రేష్టమైనటువంటి ఈ మంచి ఉదయకాల సమయం నాతో పాటు జీవవచనం విని దీవించబడుటకు మిమ్మల్ని దేవాది దేవుడు ఏర్పరచుకున్నారు. తెలుసా అది మీకు? వాక్యమని జీవమగల దేవాది దేవుని ఈ శ్రేష్టమైన ఆశీర్వాద జీవవచనం మీరు స్వీకరించినప్పుడు మీరు దీవించబడుతుందని చాలాసారి నేను చెప్పడం జరిగింది. ప్రతి ఉదయకాలమే ఇట్లాగే నాతో కలిసి ఈ జీవవచనములలో మీరు ఏకీభవించినప్పుడు సాక్షాత్ జీవమగల దేవాది దేవుడు మీరు దేవుని వచనమునే స్వీకరిస్తున్నారు కనుక పరిశుద్ధ జీవమగల దేవుని ఆశీర్వాదం కూడా మీ దగ్గరికి కంపల్సరీ వస్తుంది. నేను మీ కొరకు ప్రార్థన చేసుకున్నాను. మన ఉదయకాల సమయమే ఈ శ్రేష్టమైనటువంటి దినమును బట్టి ప్రార్థన చేద్దాం. దానికి ముందుగా ఈ దినము దేవాది దేవుడు మనకిచ్చిన జీవవచనము శ్రద్ధగా వింటామా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనములలో ఇలాగ రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనములలో జీవమగల దేవుని శ్రేష్ఠ జీవ గ్రంథములలో ఇలాగే రాయబడి ఉన్నది. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞనులు విని వాటిని అనుసరించి గైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింబడు. ఈ జీవ వచనము మీరు స్వీకరించినప్పుడు మిమ్మల్ని సర్వలోక సృష్టికర్త అయినటువంటి మంచి దేవుడు తలగా నియమించును గాని తోకగా నియమింబడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, శ్రేష్ఠ జీవ వచనము జీవము గల దేవాది దేవుడవు మనకిస్తున్నది. మన లోపాలు ఆ వచనము ద్వారా తీయబడాలి. దేవుని ఆశీర్వాదము మన మీదే పరిపూర్ణముగా నింపబడాలి. అదే ఉద్దేశము. గడిచిన కాలమంతా క్షేమముగా ఆశీర్వాదకరముగా కాచి కాపాడినటువంటి జీవమగల దేవుడు ఈ దినము మాత్రం కాదు, ఇప్పటి నుండి మిమ్మల్ని ఈ జీవవచనం స్వీకరిస్తున్నటువంటి మిమ్మల్ని జీవమగల దేవునికి ఇష్టప్రియమైనటువంటి వాడిగా మీరు జీవించిన యెడల మీ మాట, చూపు, తలంపు, క్రియ అన్నీ దేవునికి అంగీకారముగా ఉండిన యెడల మీకు శుభము తప్ప కీడి జరగదు. ఉదయకాలమే నాతో కలిసి ఈ జీవవచనం వినడానికి, ఈ వచనములలో ఏకీభవించుటకు, ప్రార్థనలో ఏకీభవించడానికి మీరు లేచి ఉండినట్లయితే ఉదయకాలమే జీవమగల దేవుని దీవెన మీ దగ్గరికి, మీ ఇంటికి వచ్చినట్లయి.
కనుక ధైర్యంగా ఉండాలి, దిగిల పడకుండా ఉండాలి. మన ద్వారా, మీ ద్వారా జీవమగల దేవుని నామము కనపరచబడాలి. అది దేవుని చిత్తం. ఈ శ్రేష్ఠ జీవమగల దేవుని వచనములలో ఇలాగే వ్రాయబడి ఉన్నది. ఎదుటి వాళ్ళనే ప్రేమించిన వారు సాక్షాల్ జీవమగల దేవుణ్ణే ప్రేమించిన వాడుగా ఉంటారట. మన హృదయములలో ఎవరి మీద కానీ విభేదము, విద్వేషము ఉండకూడదు ప్రియులారా. శత్రువులనే ప్రేమించాలని దేవుడు మనకు ఆజ్ఞాపించారు కనుక మనకు శత్రుత్వం ఉండకూడదు. ఒకవేళ మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉండే ఎడల వాళ్ళతో క్షమించే దేవుని మనస్సు మనకు కలిగి ఉండాలి. మన ద్వారా వారు కూడా దీవించబడినట్లు మనం ప్రార్థన చేయాలి. అట్లాగే ప్రార్థన చేసినప్పుడు, అట్లాగే శత్రువుల్ని దీవించినప్పుడు ఆ దీవెనలన్నీ కూడా మన మీదకి దేవుడు పంపిస్తారు. వారిని కూడా దేవుడు దీవిస్తారు. మనకు ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక శత్రుత్వం మనకు ఉండకూడదు. అలా ఉండడం దేవుని చిత్తము కాదు. దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలలో ప్రాముఖ్యమైన ఆజ్ఞలలో ఇదే: నీ శత్రువులనే ప్రేమించుడి, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరొకరిని ప్రేమించుడి. కనుక ఈ ఉదయకాల సమయమే మనం అందరినీ మనసారే సత్యమైన ప్రేమతో ప్రేమించుచు దేవుని దీవెనలు పొందుకున్నాం. ఈ జీవవచన ప్రకారం మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఈ శ్రేష్ఠ మంచి దినము మీకు శుభమే జరుగును గాక. తల ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, మమ్మల్ని అది మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మా కన్న తండ్రి అయిన నానా, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు మమ్మల్ని రక్షించి నీ దివ్యమైనటువంటి వారసుడుగా నైనా మమ్మల్ని ఆశీర్వదించిన మా కన్న తండ్రి, అనేకులకు నైనా దొరకట్లేని ఈ శ్రేష్ఠ భాగ్యము, ఈ ఉదయకాలము, ఈ మంచి దినము మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ మంచి దినము మీ మహిమగల సన్నిధిలో మేము ఉండగా, మీ ఆత్మ సత్యమైన జీవధారిలో మమ్మల్ని నడిపించి, మీ ప్రియబిడలైనటువంటి మా ద్వారా మాకిచ్చిన సమస్తము ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి వారు ప్రతి అవసరతలు మీకు తెలుసు కనుక, హృదయం నెరిగిన దేవాతి దేవుడవు, సత్య జీవమగల దేవుడైన నా కన్న తండ్రి అయిన యెహోవా కనుక, మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసునందు వారు ప్రతి అవసరతలు మీ మహిమైశ్వర్యములో తీర్చిదిద్ది, ప్రతి రోగము స్వస్థపరిచి నైనా ప్రతి ప్రయాణము ఆశీర్వదించి, ప్రతి కార్యాలు మీరు సఫలము చేసి, మీ ప్రియబిడలైన మా ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి ఆశీర్వదించి, దీవించి 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 ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సంతోషముగా ఉండాలి, సంతృప్తి కలిగి ఉండాలి. దేవుడు మీ తోడు ఉంటాడు. మిమ్మల్ని తలగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ సత్య జీవవచనం అనేకులకు మీ మంచి మనసుతో అనేకులకు పంపించండి. మీ ద్వారా వారు కూడా దీవించబడటం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ యూ ఇన్ జీసస్ నేమ్.